ఫూలిష్ వర్డ్స్, తెలివి తక్కువ మాటలతో. కానీ శక్తి కలిగిన ప్రార్థన, ఇట్ ఈస్ ప్రేయర్ విత్ అండర్స్టాండింగ్, ఒక అవగాహనతో, సరైన అవగాహనతో చేసే ప్రార్థన. రెండవది, ఇట్స్ ఆల్సో ప్రేయింగ్ ఇంటెలిజెంట్లీ, దేవుని జ్ఞానంతో, దైవిక జ్ఞానంతో నింపబడి చేసే ప్రార్థన, దైవ చిత్తానుసారమైన ప్రార్థన. మూడవది, ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ ద హార్ట్. ప్రార్థనలో నీ మైండే కాదు ఇన్వాల్వ్ అవ్వాల్సింది. మైండ్ ఒక్కటి ఇన్వాల్వ్ అయితే కంఠస్థం చేసిన మాటలన్నీ వచ్చేస్తాయి బయటికి. అది కాదండి. ప్రేయర్ షుడ్ ఇన్వాల్వ్ యువర్ స్పిరిట్, యువర్ మైండ్ అండ్ యువర్ హార్ట్. దేవుని ఆత్మ నడిపింపుతో, ఆలోచన చేస్తూ, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానంతో. మూడవదిగా, హృదయపూర్వకంగా చేసే నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, జేమ్స్ చాప్టర్ 5:16. మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ బాట్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, ఇఫ్ యు ఆర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, దేవుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చేత కడుగబడిన మనము, నీతిమంతులుగా తీర్చబడిన మన ప్రార్థన చాలా బలమైనదని లేదండి, కానీ అది మనఃపూర్వకమైనది, బహుబలము గలది. నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన యొక్క శక్తిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా, వెరీ వెరీ పవర్ఫుల్.